ఆ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే వైసీపీ మాజీ శాసనసభ్యుడి పరస్పర ఆరోపణలు విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇద్దరి మధ్య పేలుతున్న మాటల తోటాలు ప్రజల్లో కన్ఫ్యూజన్ను క్రియేట్ చేస్తున్నాయి. ఎవరి మాటల్ని నమ్మాలో తెలియని అయోమయం ఎదుర్కొంటున్నారు. కోడి పందాల నిర్వాహకుల నుంచి కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అలాగే ఇసుక దందా అంశం కూడా కాకరేపుతోంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ఎమ్మెల్యే ఎవరు? మాజీ శాసనసభ్యుడు ఎవరు? వాజ్ ది స్టోరీ? రాజానగరం తూర్పుగోదావరి జిల్లాలో కీలక అసెంబ్లీ స్థానం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన జక్కంపూడి రాజా గత ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఎన్నడూ లేని విధంగా జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఫ్యాన్ పార్టీ మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. పరస్పర విమర్శలు, ఆరోపణలను టీడీపీ, బీజేపీతో పాటు ప్రజా సంఘాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సంక్రాంతికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహించారు. ఈ వ్యవహారంలో నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ 10 కోట్ల రూపాయలు వసూలు చేశారన్నది రాజా ప్రధాన ఆరోపణ. ఉద్యోగుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని, శాండ్ మాఫియా చెలరేగిపోతోందన్న వైసీపీ అభియోగాలతో జనసేన ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా డ్రగ్స్, రేవ్ పార్టీలు రాజానగరం నియోజకవర్గంలో ప్రవేశించాయన్నది వైసీపీ ఆరోపణ. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నిజానిజాలు నిక్కు తేల్చాలన్నది మాజీ ఎమ్మెల్యే డిమాండ్. యువత భవిష్యత్తు నాశనమవుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నది ఫ్యాన్ పార్టీ మాజీ శాసనసభ్యుడి వాదన. వీటి ఆధారాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పంపుతామన్న జక్కంపూడి రాజా చెప్పడంతో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఘాటుగా స్పందించారు. మతి భ్రమించి మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉండగా రాజా చేసిన దందాలపై కూటమి ప్రభుత్వం ఆరా తీస్తున్న క్రమంలో వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మాజీ ఎమ్మెల్యే ఇలా చేస్తున్నారన్నది జనసేన శాసనసభ్యుడి వాదన. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బట్టకాల్చి తన మొహాన వేస్తున్నారన్నది బలరామకృష్ణ విమర్శ. సంక్రాంతికి సరదాగా గడిపేందుకు సొంతూళ్లకు వచ్చిన వారు కోడి పందాలు ఆడితే నిర్వాహకుల నుంచి కోట్లు తీసుకున్నారని జక్కంపూడి రాజా ఆరోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోడి పందాల నిర్వాహకుల నుంచి ప్రతి ఏటా 10 కోట్లు తీసుకునేవారని ఫ్యాన్ పార్టీ నేతలే చెబుతున్నారన్నది జనసేన ఎమ్మెల్యే మాట. ఇసుక, మట్టి దోపిడీ చేశారని ప్రత్యారోపణలు చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ అధికారంలో ఉంటే ఈ 7 నెలల్లో జక్కంపూడి రాజా 40 కోట్లు సంపాదించేవారన్న ఆరోపణలతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. తాను న్యాయబద్ధంగా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించారని, జక్కంపూడి రాజా అడ్డదారులు తొక్కి అడ్డగోలుగా అక్రమార్జన చేశారన్నది బలరామకృష్ణ వాదన. దీనికి సమాధానం చెప్పాలన్న డిమాండ్ను లేవనెత్తారు. ఇక వైసీపీ పాలనలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నియామకాలు, భవన నిర్మాణాల్లో భారీగా అక్రమాలు, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. 40 కోట్ల దోపిడీ జరిగిందన్న అంశంపై విచారణ జరిపిస్తామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గతంలోనే ప్రకటించారు. దీనిపై స్పందించిన రాజా దమ్ముంటే ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఈ అంశంపై ఇద్దరు నేతలు పరస్పరం సవాళ్లు విసురుకున్నా ఇప్పటి వరకు ముందడుగు పడలేదు. ఎమ్మెల్యే ఆరోపణల్లో పసలేకపోవడంతోనే విచారణపై వెనక్కి తగ్గారన్నది జక్కంపూడి రాజా వాదన. ఇద్దరు నేతలు ఇలా ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకోవటం షరా మామూలేనని, నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీపై ప్రజలకు ఒక క్లారిటీ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వైసీపీ మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా పరస్పర విమర్శలు, ఆరోపణలతో రాజానగరం రాజకీయాలు హాట్ గా మారాయి.